నమస్తే. ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా. పొత్తులు కత్తులు దూసుకుంటూ గందరగోళాన్ని సృష్టిస్తున్నాయి. మరి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పోలవరం ఏజెన్సీ నియోజకవర్గం 2019లో ఓటమి పాలైంది టీడీపీ. మరి అక్కడ ఇన్ఛార్జిగా బొరగం శ్రీనివాస్ గారు ఇన్ఛార్జిగా ఉన్నారు. మరి గత 4.5 సంవత్సరాలుగా పోలవరం నియోజకవర్గంలో టీడీపీని గట్టెక్కించడానికి, టీడీపీని గెలిపించడానికి అహర్నిశలు పనిచేసిన బొరగం శ్రీనివాస్ గారు ఇప్పుడు తీవ్ర ఆవేదన, ఆగ్రహానికి గురవుతున్నారు. టీడీపీ జనసేన పొత్తు ప్రక్రియలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 6 స్థానాలు పొత్తులో ఆయా పార్టీలకు కేటాయించడంతో మరి జనసేనకి 6 నియోజకవర్గాలు కేటాయించారని మరి టీడీపీ అనుకూల మీడియాలో వచ్చిన కథనం ఆధారంగా మరి పోలవరం, ఉంగుటూరుతో పాటు పోలవరం కూడా జనసేన ఖాతాలోనే పొత్తు కుదిరిందనేది బయటకు వచ్చిన నేపథ్యంలో పోలవరం నియోజకవర్గంలో టీడీపీ అనుచర గణంతా కూడా ఒక్కసారిగా అగ్గిలమై గుగ్గిలం అవుతున్నారు. మాటలు మంటలు రేకిస్తున్నాయి. బొరగం శ్రీనివాస్ గారు అనుచర గణం అంతా కూడా అత్యవసరంగా పోలవరంలో సమావేశమయ్యి టీడీపీపై ఎదురుదాడికి దిగే పరిస్థితి ఏర్పడింది. ఎట్టి పరిస్థితుల్లో 2024 ఎన్నికల్లో పోలవరం అసెంబ్లీ నియోజకవర్గాన్ని టీడీపీకి కేటాయించబోతే టీడీపీ నాయకత్వం అంతా కూడా గ్రామాల్లో తిరుగుబాటు రావడం ఖాయమంటూ తెలుగు తమ్ముళ్ళు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. పోలవరం నియోజకవర్గంలో జనసేనకి ఎక్కడ కూడా కనీసం పట్మని 10 మంది కార్యకర్తలు లేరు, కనీసం బూత్ ఏజెంట్లు లేరు. అలాంటి పరిస్థితుల్లో పోలవరం నియోజకవర్గానికి జనసేనకి ఎలా కేటాయిస్తారనేది పోలవరం నియోజకవర్గం టీడీపీ నాయకులు కేడర్ ప్రశ్నిస్తున్నారు. మరి చంద్రబాబు నాయుడు గారు మౌనమే అంగీకారం లాగానే ఏమీ చేయలేని నిస్సహాయక పరిస్థితుల్లోనే ఎవరైతే ఆందోళన, అసంతృప్తికి గురై ఉన్నారో, టిక్కెట్లు రాక ఇబ్బందులు పడుతున్నారో అభ్యర్థులందరితో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఎవరు కూడా ఆందోళన పడవద్దు, కొన్ని పొత్తుల వల్ల కొన్ని త్యాగాలు అవసరం తప్పదు, పార్టీ మళ్ళీ అధికారంలో రావాలంటే కొన్ని చోట్ల త్యాగాలు చేయాలి, పొత్తుల్లో సహకరించాలి, ఎవరికైతే టిక్కెట్లు కేటాయించారో అభ్యర్థుల్ని గెలిపించాలి అనేది చంద్రబాబు గారు టెలికాన్ఫరెన్స్లో అభ్యర్థులందరూ చెప్తున్నారు. మరి ఆ పోలవరం టీడీపీ ఇన్ఛార్జి బొరగం శ్రీనివాస్ గారు కూడా చెప్పారు. అయినప్పటికీ కూడా కేడరు ఎక్కడ కూడా తగ్గేది లేనట్టుగానే ఆగ్రహానికి, ఆవేశానికి లోనవుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో టీడీపీకి 2024 ఎన్నికల్లో పోలవరం అసెంబ్లీ నియోజకవర్గం కేటాయించబోతే టీడీపీకి గడ్డు పరిస్థితి, సహకరించేది లేదు. పొత్తు అయినా ఆ పొత్తును కూడా సిత్తు చేసే ఆలోచన చేస్తున్నామని టీడీపీ తమ్ముళ్ళు అన్నారు. మరి పోలవరంలో అలా ఉంది. ఉంగుటూరులో కూడా టీడీపీ తమ్ముళ్ళు తీవ్ర ఆగ్రహంతో మండిపోతున్నారు. మరి తాడేపల్లిగూడెంలో అదే పరిస్థితి. వలవల బాబ్జీ గారు టీడీపీ ఇన్ఛార్జి, ఎప్పటి నుంచి ఉన్న టీడీపీ నాయకుడు. మరి పొత్తులో జనసేనకి తాడేపల్లిగూడెం కేటాయించారు. మరి ఉమ్మడి కూటమి అభ్యర్థిగా బొలిశెట్టి శ్రీనివాస్ గారు రంగంలో ఉంటారు. కానీ ఇప్పుడు బీజేపీతో పొత్తుల ప్రక్రియ ఏర్పడిన తర్వాత బీజేపీ కోరుకుంటున్న అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఒకటిగా తాడేపల్లిగూడెం కూడా కోరుకుంటుంది అని ఒక ప్రచారం జరుగుతుంది. మరి నిజంగా తాడేపల్లిగూడెం నియోజకవర్గాన్ని బీజేపీకి కేటాయిస్తే బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఇంకా రాజకీయాలకి స్వస్తి పలికే అవకాశం లేకపోలేదు. ఇప్పటికే ఒకసారి ఓటమి పాలయ్యారు, ఆర్థికంగా నష్టపోయారు, ఎకరాలు పొలాలు అమ్ముకున్నారు. ఈసారైనా 2024 ఎన్నికల్లో తాడేపల్లి గురించి టిక్కెట్టు బొలిశెట్టి శ్రీనివాస్ గారికి ఇవ్వకపోతే వారు అనుచర గణమంతా కూడా చాలా ఆగ్రహంగా ఊగిపోతున్నారు. ఒకవేళ బీజేపీ పొత్తులు తాడేపల్లిగూడెం బీజేపీకి ఇస్తే మరి టీడీపీ, జనసేన కానీ ఎక్కడ సహకరించే పరిస్థితి అయితే తాడేపల్లిగూడెంలో ఇప్పటికిప్పుడైతే కనిపించలేదు. మరి ఏం జరుగుతుంది తాడేపల్లిగూడెంలో? కాబట్టి పొత్తుల వల్ల కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి.
ఇన్ఛార్జీలకి ఉత్సవ విగ్రహాలుగానే పనిచేసే పరిస్థితి ఏర్పడుతుంది. టిక్కెట్లు గల్లంతయ్యే పరిస్థితి రావడం వల్ల అభ్యర్థులు ఇన్ఛార్జీలు దిక్కుతోచని పరిస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. మరి ఈ పొత్తులు ఎవరు కొంప ముంచుందోనంటే రాజకీయాల్లో అదృష్టం ఉండాలి, పదవులు రావాలంటే అందరికీ రావు, కొందరికీ వస్తే కొందరికి కూడా అదృష్ట రేఖలను బట్టి ఉంటుందని అంటారు. మరి ఇప్పటికే మరి తాడేపల్లిగూడెం, పోలవరం, ఉంగుటూరు నియోజకవర్గాల్లో ఆ రాజకీయ నాయకుల చేతిలో ఉన్న రేఖలు ఎటుదారి చూపిస్తున్నాయి. మరి ఆ క్రమంలోనే టిక్కెట్లు గల్లంతవుతున్నాయా, జోస్యాలు మిస్ అవుతున్నాయా, రాజకీయ భవిష్యత్తు ఏంటనే దాని మీద ఈ 3 నియోజకవర్గాల అభ్యర్థుల్లో కొంత గందరగోళం, ఆందోళన, టిక్కెట్టు ఉందా లేదా అనేది కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఉంగుటూరు ఆల్రెడీ జనసేనకి ఇచ్చారు, పోలవరం జనసేనకి ఇచ్చారు, మరి గన్ని గారికి టిక్కెట్టు లేదు, బొరగం పోలవరం శ్రీనివాస్ గారికి టిక్కెట్టు లేదనేది క్లారిటీ. తాడేపల్లి కూడా ఇప్పుడు బీజేపీ కేటాయిస్తే బొలిశెట్టి శ్రీనివాస్ గారు రాజకీయ భవిష్యత్తు ఏంటి? తాడో పేడోకి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. మరి ఇదేమైనా ఏం జరుగుతుందో, పొత్తులు ఎవరు కొంపలు ముంచుతున్నాయి అనే దాని మీద అధినేతలు మౌనంగా ఉంటున్నారు. నియోజకవర్గాల్లో సమన్వయకర్తలు సర్దుపోదామా అంటే సర్దుపోయే పరిస్థితి రాదు, లేదని భావం వ్యక్తం చేస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూద్దాం. మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో డిసెంబర్ 4వ తేదీ నుండి 23వ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్. ప్రతి 1499 రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు, వార్షికోత్సవ వరాల జల్లు, అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ. ప్రతి ఒక్కరూ విజేతే. అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, మెయిన్ బజార్, ఏలూరు.